సైన్స్లోకి వెళ్ళి మీరు చూపించిన ప్రతాపం ఆ గొప్ప విజ్ఞానం, నిస్సందేహంగా ఒక అద్భుతం. ఇవన్నీ కనిపెట్టండి మీరు. ఇంత చిన్నది సంకలో పిల్లి లాంటి లైఫ్ స్టైల్ డిసీజ్కి కానీ ఆటోఇమ్యూన్ డిసీజులకు కానీ ఇలాంటి వాటికి సంకలో పిల్లులు ఉంటే మీరు ఎందుకు కనిపెట్టలేదు చెప్పండి. ఇది పచ్చి మోసం కాదు, పచ్చి దగా కాదు. ఒక సామాన్యుడు నేను వచ్చి టైప్ 2 మందులతో తగ్గిన ఒక్కడి పేరు చేస్తే 2 కోట్లు ఇస్తానని ఛాలెంజ్ చేస్తే మెక్కలు కూడా కిక్కురు మనకుండా చాటు నుంచి వెళ్ళిపోతున్నారంటే, నాకు 100కి 100% సక్సెస్ అయ్యి మిలియన్ల మంది తగ్గుతుందంటే కారణం ఏంటి? ఏం జరుగుతుంది? సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి? ఇంత సిద్ధాంతం తెలవడం వల్ల ఏంటి ఉపయోగం? ప్రజలకు కావాల్సిన జబ్బులు తగ్గడం. తొక్కలో సైన్స్ ఎంత ఎస్టాబ్లిష్ చేశారు, ఏది దీని అంకమాల మీరు ఉండే ఇది అది ఆ మందులు కనిపెట్టారు, పలానా పెద్ద కంపెనీ ఇంత కమ్మారు ఈ నమ్మారు కాదు. ఎలా తగ్గడం కావాలి. మీరు ముందు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే సైన్స్ పనికి వస్తుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే సైన్స్ పేరు ముసుగేసుకున్న వాళ్ళు వీళ్ళంతా వ్యాపారులు. ఈ వ్యాపారులకి మనం అనారోగ్యంగా ఉంటేనే మన ప్రయోజనాలు వాళ్ళ ప్రయోజనాలు త్రాసులు ఇటు అటు ఉంటాయి. మనం ఎంత తొక్కబడితే వాళ్ళు అంత పెరుగుతారు. కాబట్టి మనల్ని పైకి లేపాలంటే ఎవడైనా సరే ప్రపంచంలో కస్టమర్ ఉంటే మళ్ళా రావాలనుకుంటాడు. వీళ్ళు కూడా అలా రావాలనుకుంటాం, మూలనే తిప్పలని వస్తున్నాయి. మనం మళ్ళా వాళ్ళ చుట్టూ తిరిగితే ఏమవుతుంది? పేషెంట్స్ మళ్ళా. సో అందుకనే వాళ్ళు ఆ వ్యవస్థ సృష్టించారు.